morning all of you. Today I am going to discuss about the topic gametogenesis. సో ఇప్పటివరకు కూడా మనం యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 టోటల్గా ఈ 5 యూనిట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ యూనిట్ వచ్చి లాస్ట్ క్లాస్లో చెప్తాను అని అన్నాను. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఫస్ట్ యూనిట్ పేరు నేమ్ ఏంటి అంటే డెవలప్మెంటల్ బయాలజీ అండ్ ఎంబ్రియాలజీ. యూనిట్ 1 పేరు ఏంటి అంటే డెవలప్మెంటల్ బయాలజీ అండ్ ఎంబ్రియాలజీ. అయితే ఇందులో కొన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే గ్యామెటోజెనిసిస్, సెకండ్ టాపిక్ వచ్చేసి ఫెర్టిలైజేషన్, థర్డ్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఎగ్స్, ఫోర్త్ టాపిక్ టైప్స్ ఆఫ్ క్లీవేజెస్, నెక్స్ట్ వన్ అండ్ రిమైనింగ్ టాపిక్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్ అప్ టు ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ జెర్మ్ లేయర్స్, నెక్స్ట్ వన్ ఫార్మేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫీటల్ మెమ్బ్రేన్ ఇన్ చిక్ ఎంబ్రియో అండ్ డెవలప్మెంట్ టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాజెంటా ఇన్ మామ్మల్స్. సో మీరు చూసుకున్నట్లయితే సో యూనిట్ 1 పేరు ఏంటి అంటే బీజకణోత్పత్తి, ఫలదీకరణము మరియు అభివృద్ధి. సో ఇందులో మనకి ఫస్ట్ యూనిట్ నేమ్ డెవలప్మెంటల్ బయాలజీ అండ్ ఎంబ్రియాలజీ. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే గ్యామెటోజెనిసిస్. What is the first topic? Gametogenesis. Gametogenesis. So gametogenesis అంటే ఏంటి, ఆ ప్రాసెస్ గురించి దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అయితే గ్యామెటోజెనిసిస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు మెయిన్గా గ్యామెటోజెనిసిస్ మీరు అబ్జర్వ్ చేయగానే నేమ్లోనే ఉంది గ్యామెట్స్ ఫామ్ అవడం. సో అసలు ఏంటి అంటే ఈ గ్యామెటోజెనిసిస్ అనేటువంటిది మనం రీప్రొడక్షన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ రీప్రొడక్షన్ 2 రకాలుగా జరుగుతుంది. రీప్రొడక్షన్ అనేటువంటిది 2 రకాలుగా జరుగుతుంది. ఏంటది? asexual, సెక్షువల్. asexual రీప్రొడక్షన్ అంటే ఏంటంటే సో దానిలో ఉండేటువంటి న్యూక్లియస్ asexual రీప్రొడక్షన్ మనకి ఎందులో కనిపిస్తుంది అంటే లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవా లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ పారామీషియం న్యూక్లియర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దానిలో ఉండేటువంటి న్యూక్లియస్ అనేది అది డివిజన్స్ జరిగి అది ఏమవుతుంది అంటే స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి న్యూక్లియస్ ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో 2 డాటర్ ఇండివిజువల్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే
ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ ఇన్ పార్మేషియంలో బైనరీ ఫ్యూజన్ చూడొచ్చు. యూగ్లినాలో లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఒకసారి డయాగ్రామ్ రాస్తున్నాను. సో నార్మల్గా ఇది యూగ్లినా, మీకు తెలుసు యూగ్లినాలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ ఏమవుతుంది అంటే ఇందులో న్యూక్లియస్ అనేటువంటిది డివిజన్ జరిగి, సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక యూగ్లిన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే 2 డాటర్ ఇండివిజువల్స్ అనేవి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ యూగ్లినా పార్మేషన్ చెప్పుకోవచ్చు. సో దీన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. అదేవిధంగా సెక్షువల్ రీప్రొడక్షన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నదే. ఇక్కడ ఏమవుతుంది అంటే మేల్ అండ్ ఫీమేల్ గొనాడ్స్ ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ గొనాడ్స్ నుంచి వచ్చేటువంటి గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యామెట్స్ అనేటువంటి ఫ్యూజన్ జరిగి అక్కడ మనకి ఏమవుతుందంటే ఎంబ్రియో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎగ్ అనేది ఫెర్టిలైజేషన్ జరిగి అక్కడ పాపులేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ ఎగ్ ఏమవుతుంది అంటే అది ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి డాటర్ ఇండివిజువల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. ఈ విధంగా రీప్రొడక్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది, సెక్షువల్ రీప్రొడక్షన్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ యానిమల్ అయినా సరే సాధారణంగా అన్ని ఆర్గానిజమ్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిప్లాయిడ్ సెల్స్ని డిప్లాయిడ్ అనమాట, డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. సో ఇవి ఏమవుతుంది అంటే డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ గ్యామెట్స్ అనేవి మియోసిస్ జరుగుతుందో, గ్యామెట్స్లో ఎప్పుడైతే మియోసిస్ జరుగుతుందో అప్పుడు ఇవి హ్యాప్లాయిడ్ కింద మారుతాయి అన్నమాట. సో అసలు డిప్లాయిడ్కి హ్యాప్లాయిడ్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం. ఇది హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్. హ్యాప్లాయిడ్ అంటే ఏంటంటే చూద్దాం. ఇప్పుడు కూడా సెల్ మధ్యలో ఎవరు ఉంటారంటే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ఎవరు ఉంటారంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఓన్లీ ఒక సెట్ మాత్రమే ఉంటే క్రోమోజోమ్, వన్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ అంటే చూడండి, క్రోమోజోమ్ అనేది ఒక సెట్ మాత్రమే కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే హ్యాప్లాయిడ్ అంటాం. డిప్లాయిడ్ అంటే ఏంటంటే ఇది కూడా సెల్లోనే ఉంటుంది. సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో దాన్ని డిప్లాయిడ్ అంటారు. అయితే ఇక్కడ మీరు హ్యాప్లాయిడ్లో ఏం ఫామ్ అవుతాయి అంటే గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ బాడీ సెల్ అనమాట. బాడీ సెల్స్లో మీరు బాడీ సెల్స్ అన్నీ కూడా డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. గ్యామెట్స్ మాత్రమే హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. గ్యామెట్స్ హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. బాడీ సెల్స్ వచ్చేసి డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి అనమాట. అంటే డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో ఈ సింగిల్ సెట్ క్రోమోజోమ్ హ్యాప్లాయిడ్గా ఉంటుంది నార్మల్గా. అంటే ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో మియోసిస్ ద్వారా ఏమవుతుందంటే 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. అంటే ఒక సెట్ ఏమో మదర్ నుంచి, ఒక సెట్ ఏమో ఫాదర్ నుంచి రావడం జరుగుతుంది. సో దీన్ని హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్ డిఫరెన్సెస్ మనం నేర్చుకున్నాం. సో ఇది చెప్పాను అంటే గ్యామెటోజెనసిస్లో మనకి హ్యాప్లాయిడ్ అంటే ఏంటో, డిప్లాయిడ్ అంటే ఏంటో కూడా తెలియాలి. సో నెక్స్ట్ వన్. సో ఈ విధంగా
సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగిన తర్వాత ఈ ఎగ్ అనేటువంటిది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎంబ్రియో లోపల డివిజన్స్ జరుగుతాయి. చాలా డివిజన్స్ జరిగి అది ఏమవుతుంది అంటే జైగోట్ లోపల డివిజన్స్ జరిగి ఎంబ్రియో అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లశీలుగా అంటే పెండంగా రూపొందుతుంది అనమాట. సో పెండంగా రూపొందుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఓవరీ అనేటువంటిది, అండం అనేటువంటిది మెచ్యూరిటీగా ఉండేటువంటి అండం ఏదైతే ఉందో అది మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్పర్మ్ సెల్స్తో ఫెర్టిలైజేషన్ జరుగుతుందో లోపల డివిజన్స్ బాగా జరిగి అక్కడ పిండం అనేది ఫామ్ అవుతుంది. ఇది నార్మల్గా ఎంబ్రియాలజీ గురించి. ఇదంతా కూడా ఇంట్రడక్షన్. సో ఇప్పుడు గ్యామెటోజెన్సిస్లో ముఖ్యంగా మనం 2 ప్రాసెస్ గురించి చెప్పుకుంటాం. సో ఏంటంటే అదేంటి అంటే స్పెర్మటోజెన్సిస్, నెక్స్ట్ వన్ oogenesis. తెలుగులో కూడా అంతే, స్పెర్మటోజెన్సిస్, oogenesis. సో ఫస్ట్ వన్ ఏంటంటే స్పెర్మటోజెన్సిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్పెర్మటోజెన్సిస్ అంటే ఏంటి అంటే అసలు మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వాలి అంటే కనుక సో మెయిన్గా మనం మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. మనం స్పెర్మటోజెన్సిస్ గురించి చెప్పుకుంటున్నాం. స్పెర్మటోజెన్సిస్ ఎక్కడ జరుగుతుంది అంటే మేల్స్లో జరుగుతుంది. ఓకేనా? సో మేల్ గొనాడ్స్ ఎవరంటే మేల్ గొనాడ్స్ ఎవరు? మేల్ గొనాడ్స్ టెస్టిస్లో ఎవరు ఉంటారు? స్పెర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే అదేవిధంగా మీరు oogenesis అని చెప్పుకున్నాం కదా, oogenesisలో ఫీమేల్ గొనాడ్ ఎవరు? అంటే ఓవరీస్. అంటే ఓవరీస్లో ఏమవుతుంది అంటే ఓవం అనేటువంటిది సెక్రెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్పెర్మటోజెన్సిస్ గురించి చెప్పుకుంటాం కాబట్టి మేల్ గురించి చెప్పుకోవాలి. ఇది స్పెర్మటోజెన్సిస్ అనేది మేల్లో జరుగుతుంది. సో ఏంటో చూద్దాం. సో మేల్ గొనాడ్స్ టెస్టిస్ లోపల స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో ఇది టెస్టిస్ అనుకోండి. టెస్టిస్ లోపల ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లా ఉండేటువంటి కొన్ని నిర్మాణాలు వేశారు, స్ట్రక్చర్స్ వేశారు. సో వీటిని ఏమంటామంటే కాన్వల్యూటెడ్ సెమినిఫరస్ ట్యూబ్యూల్ అంటాం. ఏమంటాం? కాన్వల్యూటెడ్ సెమినిఫరస్ ట్యూబ్యూల్ అంటాం. సో వాటితో పాటుగా మధ్యలో నేను కొన్ని సెల్స్ రాస్తున్నాను. సో వీటిని సెక్టోరియల్ సెల్స్ అంటాం. చూడండి, ఒక ట్యూబ్లా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ వేసాను. ఈ స్ట్రక్చర్ని కాన్వల్యూటెడ్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ అంటాము. సో అంటే ఏంటి? కాన్వల్యూటెడ్ సెమినిఫరస్ అంటే శుక్రోత్పాదక నాళికలు. చూడండి, శుక్రోత్పాదక నాళికలు అనేవి వేసాం. వేసిన తర్వాత సెమినిఫరస్ ట్యూబ్యూల్స్. సో దీన్ని ఏమంటామంటే స్పర్మటోగోనియా అంటాం.
స్పర్మటోగోనియా అంటారు. సో దాన్ని ఏమంటారంటే అంటే స్పర్మ్ మదర్ సెల్స్ ఇక్కడే ఉంటాయి. స్పర్మ్ మదర్ సెల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే స్పర్మటోగోనియాలో, అంటే ఇంటి లోపల స్పర్మ్ యొక్క మదర్ సెల్స్ అనేది లోపల ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు సెటోలి సెల్స్ ఉన్నాయి, వీటి లోపల సెటోలి సెల్స్ ఉన్నాయి. అంటే స్పర్మ్ మదర్ సెల్స్ నుంచి ఏమొస్తుందంటే స్పర్మ్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు స్పర్మ్కి న్యూట్రిషన్, స్పర్మ్స్కి న్యూట్రిషన్ ఫుడ్ మెటీరియల్స్ని ఎవరు సప్లై చేస్తారు? మీరు స్పర్మ్ని కనుక చూసినట్లయితే స్పర్మ్ అనేటువంటిది అందులో మళ్ళీ కొన్ని రకాల ఎంజైమ్స్, అదేవిధంగా కొన్ని రకాల ప్రోటీన్స్, ఇలాంటి ఆస్కార్బిక్ యాసిడ్ ఇలాంటి కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి. సో ఈ సెటోలి సెల్స్ లోపలే, టెస్టిస్ లోపలే సెటోలి సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే స్పర్మ్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు స్పర్మ్ సెల్కి న్యూట్రిషన్ ఇస్తాయి. సో అందుకే అవి మొటిలిటీ అనేటువంటిది ఉంటుంది, ఎందుకంటే మూమెంట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. మూమెంట్స్ అనేవి ఎటువంటి చూపిస్తుంది. తెలుగులో మీరు చూసినట్లయితే దీన్ని శుక్రోత్పాదక నాళికలు అంటాం. ఈ శుక్రోత్పాదక నాళికల్లో దీన్ని ఇంకొక పేరు ఏంటంటే శుక్రమాతృకణాలు అంటారు. శుక్రమాతృకణాలు అంటే శుక్రమాతృకణాలు, స్పర్మటోగోనియా శుక్రమాతృకణాలు అనమాట జరిగేటువంటి స్థలం. అంటే శుక్రం అంటే ఏంటంటే ఆ లిక్విడ్ లాంటిది, ద్రవం అనేటువంటిది అక్కడ సెక్రేషన్ జరుగుతుంది. సో అయితే సెటోలి సెల్స్ ఉంటాయి లోపల, అవి స్పర్మ్ సెల్స్కి ఫుడ్ మెటీరియల్ని సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ స్పర్మాటిడ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పర్మాటిడ్స్ అనేటువంటివి, సో ఈ టెస్టిస్ లోపల ఉండేటువంటివి స్పర్మటోగోనియా ఉంది కదా, సో అవి స్పర్మాటిడ్స్కి ఫామ్ అవడానికి ఏమంటామంటే స్పర్మటోజెన్సిస్ అంటాం. స్పర్మటోజెన్సిస్ అంటాం. సో ఇక్కడ ఈ స్పర్మ్స్ లోపల మైటోసిస్ అండ్ మియోసిస్ అనేటువంటి డివిజన్స్ జరుగుతాయి. మైటోసిస్ అండ్ మియోసిస్ అనేటువంటి డివిజన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైటోసిస్లో ఏంటంటే మైటోసిస్ జరుగుతుంది. మైటోసిస్లో ఏంటంటే మళ్ళీ కొన్ని ఫేజెస్లో ఆ సైకిల్లో ఏంటంటే కొన్ని ఫేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ఫేజెస్ ఏంటి అంటే G1, S, G2, M. G1 phase, F phase, G2 phase, M phase and C phase. So phases అనేవి జరుగుతాయి మైటోసిస్లో. ఇక్కడ ఏంటంటే G1 ఫేజ్ని ఏమంటామంటే గ్రోత్ ఫేజ్ అంటాం. G1 ఫేజ్ని గ్రోత్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఎస్ ఫేజ్. సో ఇక్కడ ఎస్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే డిఎన్ఏ అనేటువంటిది సింథసిస్ జరుగుతుంది. డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది ఎస్ ఫేజ్లో. అదేవిధంగా G2 ఫేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే G2 ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే గ్రోత్ అండ్ ప్రిపరేషన్ ఫర్ మైటోసిస్. గ్రోత్ అండ్ ప్రిపరేషన్ ఫర్ మైటోసిస్. నెక్స్ట్ వన్ M ఫేజ్. సో M ఫేజ్లో ఏంటంటే మైటోసిస్కి రెడీగా ఉంటుంది అని అర్థం. మైటోసిస్కి రెడీగా ఉంటుంది. సో ఇక్కడ C ఫేజ్ ఒకటి మిగిలిపోయింది. C ఫేజ్లో ఏంటంటే లోపల ఉండేటువంటి సైటోప్లాజం డివిజన్స్ జరుగుతుంది అనమాట. సైటోప్లాజం డివిజన్స్ జరుగుతుంది, జీవ పదార్థం విభజన జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నాం,
ఇక్కడ మైటోసిస్ జరుగుతాయి, మియోసిస్ జరుగుతుంది ఈ స్పర్మ్స్ లోపల. అయితే ఇక్కడ కొన్ని ఫేజెస్ ఉంటాయి. G1 ఫేజ్లో ఏంటంటే గ్రోత్ అన్నమాట, స్పర్మ్ సెల్స్ యొక్క గ్రోత్ పెరుగుతుంది. తర్వాత DNA సింథసిస్ జరుగుతుంది. G2 ఫేజ్లో గ్రోత్ అండ్ ప్రిపరేషన్ ఫర్ మైటోసిస్కి రెడీగా ఉంటాయి. నెక్స్ట్ M ఫేజ్లో ఏంటంటే మైటోసిస్ జరుగుతుంది. C ఫేజ్లో ఏంటంటే సైటోప్లాజం డివిజన్ జరుగుతుంది అనమాట. ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే సో మీరు సెంట్రోమియర్ ఉంటుంది కదా, ఈ సెంట్రోమియర్ ఉంటుంది కదా, సెంట్రోమియర్ ఏమవుతుందంటే ఒక కార్నర్కి వెళ్ళిపోతుంది. సెంట్రోమియర్ అనేటువంటిది ఒక కార్నర్కి వెళ్ళిపోయి సో మనకి స్పిండిల్ షేప్లో ఉండేటువంటి షేప్ అనేది కనిపిస్తుంది. క్రోమోజోమ్స్ ఏ షేప్లో కనిపిస్తాయి అంటే స్పిండిల్ షేప్లో కనిపిస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే క్రోమోజోమ్స్ అనేవి నిలువుగా విభజన చెంది క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అయిపోవడం జరుగుతుంది. సెపరేట్ అయిపోయిన తర్వాత సో లాస్ట్కి మనకి ఏమవుతుంది అంటే అంత్యదశ, లాస్ట్ స్టేజ్ కూడా అయిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ జీవపదార్థం ఏమవుతుందంటే 2 పిల్ల కేంద్రకాల వద్దకు చేరడమే కాకుండా పిల్ల కణాలుగా విభాజితం అవుతుంది అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి శైకాంత విభజన, మియోసిస్. ఇప్పటివరకు జరిగింది మైటోసిస్, ఇప్పుడు మియోసిస్ అనమాట. మియోసిస్లో ఏంటంటే 2 ఉపదశలుగా జరుగుతుంది అనమాట. అంటే స్పెర్మాటిడ్లుగా విభజన చెందుతుంది అనమాట. స్పెర్మాటిడ్స్ మొదటి ఉపదశలో శుక్రమాతృ కణాలుగాను, రెండవ ఉపదశలో 4 అవిభజిత స్పెర్మాటిడ్లుగా విడుదలవుతాయి అనమాట. అంటే 2 కాస్త 4 అయిపోతాయి అనమాట. ఇక 2 ఫేజెస్ జరిగి అందులో ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే స్పెర్మటోగోనియా కింద, సెకండ్ ఫేజ్లో ఏంటంటే స్పెర్మాటిడ్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. సో రెండింటి మధ్య కూడా వినిమయం అనేది జరుగుతుంది, క్రోమాటిడ్స్ మధ్య వినిమయం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెర్మియోజెనిసిస్ లేదా స్పెర్మాటియోలైసిస్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇవి యాక్టివ్గా ఉండవు అనమాట. స్పర్మ్ సెల్స్ అనేటువంటివి, స్పర్మ్ సెల్స్ లోపల మియోసిస్ మైటోసిస్ డివిజన్స్ 2 జరుగుతాయి. తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే అది ఇన్యాక్టివ్గా ఉంటుంది కానీ ఈ స్పెర్మాటిడ్లు మాత్రం ఏమవుతాయంటే యాక్టివ్గా ఉండేటువంటి శుక్రకణాలుగా మార్ఫోసిస్ జరుగుతాయి అనమాట, మెటామార్ఫోసిస్. ఇందులో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దానిలో ఉండేటువంటి న్యూక్లియస్ అనేటువంటిది, సో స్పర్మ్ సెల్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూక్లియస్ ఈ విధంగా ఉంటుంది. టైల్, ఇది న్యూక్లియస్. హెడ్, నెక్, టైల్ 3 రీజియన్స్ ఉంటాయి. చూడండి న్యూక్లియస్ అనేటువంటిది ఏమవుతుంది అంటే డిజాపియర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ లోపల ఉండేటువంటి గాల్జీ ఆపరేటస్, ఇందులో ఉండేటువంటి స్పర్మ్ సెల్స్లో ఉండేటువంటి గాల్జీ ఆపరేటస్ ఏమవుతుంది అంటే ఎంక్రోజోమ్ ఫామ్ అవుతుంది. అంటే ఫ్రంట్ అన్నమాట, ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఎంక్రోజోమ్ ఫామ్ అవుతుంది. అంటే ఎవరు ఫామ్ అవుతున్నారు అలాగా? లోపల ఉండేటువంటి గాల్జీ, అంటే దాని లోపల సెల్ ఆర్గానెల్స్ కూడా ఉంటాయి. సెల్ ఆర్గానెల్స్ న్యూక్లియస్ ఉంటాయి, అలాగే లోపల సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి సెల్ లోపల. సో ఎక్రోజోమ్ గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో న్యూక్లియస్ ఏమో డిసాపియర్ అయిపోతుంది, గాల్జీ ఆపరేటర్స్ ఏమో ఎక్రోజోమ్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఎక్రోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే ఫెర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఏంటంటే ఎగ్లోకి పెనెట్రేట్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి మైటోకాండ్రియా ఉంటుంది అనమాట. ఈ రీజియన్లో, నెక్ రీజియన్లో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా అంతా కూడా రిబ్బన్ వంటి నెబర్కన్గా ఒక అతను చెందుతున్న రిబ్బన్ లాగా మనకి మైటోకాండ్రియా అనేది ఫామ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి యాక్సియల్ ఫిలమెంట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అక్షీయ తంతు కింద తోక భాగం ఏర్పడుతుంది అనమాట. సో ఇది స్పెర్మటోజెనిసిస్. నెక్స్ట్ వచ్చేసి ఓజెనిసిస్. చూద్దాం ఓజెనిసిస్ అంటే ఏంటో.
గ్యామెటోజెన్సిస్లోనే ఇప్పుడు స్పెర్మటోజెన్సిస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే oogenesis. సో ఇందాక చెప్పుకున్నాం oogenesis అంటే ఏంటో. ఫీమేల్ గోనాడ్స్ ఎవరంటే ఓవరీస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఓవమ్ని సెక్రెట్ చేస్తుంది అనమాట. సో ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. స్పెర్మటోజెన్సిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ జరగాలంటే అదేవిధంగా హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే హార్మోనల్ రెగ్యులేషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. హార్మోనల్ రెగ్యులేషన్ ఏంటంటే అందులో ఏంటంటే ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ అనేటువంటి మేల్స్లో టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల స్పర్మ్ సెల్స్కి ఏ విధమైనటువంటి విభజనలు చెందవు. కానీ FSH అనేటువంటి హార్మోన్ ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. సర్టెన్ ఏజ్ ప్యూబర్టీ ఏజ్లోకి వచ్చిన తర్వాత. నెక్స్ట్ దాంతోపాటుగా ఎస్ట్రాడయాల్ అనేటువంటి హార్మోన్ కూడా శుక్రకణ ఉత్పత్తిని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే హార్మోన్స్ ఎప్పుడైతే పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్ దగ్గర ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రాస్తున్నాను FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడైతే సెక్రెట్ చేస్తుందో అప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ప్యూబర్టీ ఏజ్లో జరగడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ టెంపరేచర్ దగ్గర ఈ స్పర్మ్ సెల్స్ అనేవి బాడీ టెంపరేచర్ని తట్టుకోలేవు. కాబట్టి ఈ టెస్టిస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే లోవర్ ఆఫ్ ద అబ్డామినల్ కింది భాగంలో ఉంటాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ముసుకోశంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఉదర భాగం నుంచి సెపరేట్ అయిపోయి స్టమక్ నుంచి సెపరేట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి టెస్టిస్ అనేటువంటివి అక్కడ టెంపరేచర్ అనేటువంటిది ఆ స్పర్మ్ సెల్స్ అనేవి టెంపరేచర్ అనేది తట్టుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ స్పర్మ్ సెల్ అనేటువంటి ప్రొడక్షన్ ఇదేంటి. సో ఈ విధంగా ఏంటంటే మనకి FSH కొన్ని హార్మోన్స్ వల్ల కూడా చేంజెస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి oogenesisలో ఏంటంటే మనం దేని గురించి చెప్పుకుంటామంటే oogenesisలో ఫీమేల్ గోనాడ్స్ ఎవరంటే ఓవరీస్ అనమాట. ఓవమ్ సెక్రెట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే oogenesisలో ఏంటంటే ఓవరీస్ ఉంటాయి కదా. oogenesisలో ఓవరీస్ ఇవి ఓవమ్ని సెక్రెట్ చేస్తాయి. సో ఓవమ్ సెక్రెట్ అవ్వాలంటే సేమ్ హార్మోన్ FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడైతే సెక్రెట్ అవుతుందో ప్యూబర్టీ ఏజ్ నుంచి మనకి ఓవమ్ అనేటువంటిది సెక్రెట్ అవుతుంది అనమాట. బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఈ ప్రాసెస్ని ఓవ్యులేషన్ అంటాం. ఈ ప్రాసెస్ని ఓవ్యులేషన్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరిగిందో ఫెర్టిలైజేషన్ జరిగిన వెంటనే ఏమవుతుంది అంటే మనకి అండ జననము ప్రారంభమవుతుంది. సో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు అంటే ఎంబ్రియో అనేటువంటిది డెవలప్మెంట్ అయినప్పుడు ఈ యోగ్ సాక్ ఎక్కడైతే ఉంటుందో యోగ్ సాక్ దగ్గర నుంచి బీజకోశంలో కలిసిపోయి స్థిరపడతాయి అనమాట. సో ఈ అంటజననం ఏమవుతుంది అంటే ఫెర్టిలైజేషన్ జరిగినటువంటి ఎగ్ ఏమవుతుంది అంటే ఆ ఎగ్ యోగ్ సాక్ ఉంది కదా, యోగ్ సాక్ దగ్గర నుంచి విడిపోయి ఓవరీస్ ఉంటాయి కదా, అంటే యూటరస్ ఉంటుంది కదా, అక్కడ అది ఫిక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా కొన్ని డివిజన్స్ జరుగుతాయి. మైటోసిస్ అనేటువంటి డివిజన్స్ జరిగి ఇక్కడ ఊగోనియా ఇక్కడ ఏమవుతారంటే ఊగోనియా అంటే ఓవమ్ మదర్ సెల్స్ అనమాట. ఊగోనియా దాన్ని ఏమంటామంటే అండమాతృ కణాలుగా ఏర్పడతాయి అనమాట. ఇవన్నీ కూడా ద్వైస్థితిక స్వభావాన్ని కలిగి ఉంటాయి, అంటే డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి అనమాట. సో మొదటి దశ ఏమో మియోసిస్, అంటే మొదటి దశ మియోసిస్ 1 పూర్తి చేసుకుని 2 ఈక్వల్ కణాలుగా ఏర్పడతాయి అనమాట. ప్రైమరీ ఊసైట్, సెకండరీ ఊసైట్ రెండు కింద ఫామ్ అవుతాయి అనమాట. సో ఒకటి ఏంటంటే
ప్రాథమిక అండమాతృకరం ప్రైమరీ oocyte అంటారు, రెండో దాన్ని ఏమో పోలార్ బాడీ అంటారు అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మెటాఫేజ్ అదే మధ్యస్థ దశ, అదేవిధంగా మెటాఫేజ్ మధ్యస్థ దశలో కూడా శైకరణ విభజనలో ఏంటంటే మధ్యస్థ దశలో కూడా ఇది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా దీంట్లో జరుగుతుంది. అయితే ఇక్కడ హార్మోన్ల ఎఫెక్ట్ మీరు చూసినట్లయితే FSH హార్మోన్ వల్ల ఈ లోపల ఉండేటువంటి ఫాలికల్స్ అనేటువంటివి స్టిమ్యులేట్ అయ్యి ప్రేరణ వల్ల ఏమవుతుందంటే ఓవులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వాటిని ప్రేరేపిస్తాయి అనమాట. సో నెక్స్ట్ వన్ అయితే ఓవరీ ఎప్పుడైతే ఓవం సీక్రెట్ అయిపోయిన తర్వాత ఒక లేయర్ ఉంటుంది, ఎల్లో కలర్ లేయర్ ఉంటుంది, దాన్ని కార్పాస్ లూటియం అంటాము. ఈ కార్పాస్ లూటియంలో ఏంటంటే ప్రొజెస్టెరాన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అనమాట. ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఎంబ్రియో అనేటువంటిది అక్కడ ఫిక్సేషన్ జరుగుతుంది అనమాట. ఆ హార్మోన్ ద్వారా ఎంబ్రియో అనేటువంటిది ఫిక్సేషన్ జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే గ్యామెటోజెన్సిస్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో గ్యామెటోజెన్సిస్లో టూ టైప్స్, స్పెర్మటోజెన్సిస్ అండ్ oogenesis వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ all of you.